హాయ్ అండి. యూట్యూబ్ స్టార్ట్ చేశాను. వీడియోస్ తీస్తున్నాను. కానీ ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? అసలు వాయిస్ ఓవర్ ఎట్లా ఇయ్యాలి? అని స్టార్టింగ్‌లో చాలా ఆలోచించేదాన్ని నేనైతే. అంటే యాప్స్ ఇవి ఏమి తెలవదు కదా మనకు ఫస్ట్. ఆల్రెడీ యూట్యూబ్ చేస్తున్న వాళ్ళ వీడియోస్ చూసి, అరే వీళ్ళు భలే చెప్తున్నారే, భలే మాట్లాడుతున్నారే అని ఊకే నేను అనుకునేదాన్ని. నేను ఎట్లా మాట్లాడాలి? నేను అసలు ఏం మాట్లాడాలి? ఏ కంటెంట్ తీసుకోవాలి? అని ఊకే ఆలోచిస్తా ఉండేదాన్ననమాట. అప్పుడు నాకు అనిపించింది ఏదేదో వీడియోస్ చేయడం ఎందుకు? మన లైఫ్ స్టైల్‌లే మనం నార్మల్‌గా వీడియోస్ లాగా అప్‌లోడ్ చేసుకుందాం. న్యాచురల్‌గా వీడియోస్ తీద్దామని అయితే ఫిక్స్ అయినా అండి నేను. ఇంకా న్యాచురల్‌గా వీడియోస్ తీయడం అయితే స్టార్ట్ చేసినా అనమాట. వీడియోస్ ఎడిటింగ్‌లో గానీ, వాయిస్ ఓవర్ ఇయ్యడంలో గానీ అసలు నాకెవరు హెల్ప్ చేసింది లేదు. ఎవరు నేర్పించింది లేదండి. నేను యూట్యూబ్‌లో చూసుకుంటూనే అవి కూడా నేర్చుకున్నా. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే రోహన్ చిన్న బాబుండి. అంటే 1 ఇయర్ బాబు అనమాట. వాడిని చూసుకుంటూ యూట్యూబ్ అయితే చేసేదాన్ని. మధ్యలో కొన్ని స్ట్రగుల్స్ వచ్చి నేను యూట్యూబ్‌ని ఆపేయడం జరిగింది. సో, ఇంకా వ్యూస్, సబ్స్క్రైబర్స్ అంతా తగ్గిపోయిందండి. కానీ కష్టపడితే ఫలితం ఉంటదని నమ్ముతున్నా. అందుకే మళ్ళీ వీడియో స్టార్ట్ చేసిన. ఇప్పుడైతే నేను ఎక్కడున్నా, ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా రోజుకి కనీసం 1, 2 వీడియోస్ అయినా పోస్ట్ చేయడానికైతే పక్కా ట్రై చేస్తా. కొంచెం కష్టపడితే సక్సెస్ అనేది దానంతట అదే ఆటోమేటిక్‌గా వస్తదండి. ఇదైతే మా హస్బెండ్ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు బ్రేక్‌ఫాస్ట్ ఆయనకి ఇచ్చేసి తర్వాత నా పని నేను స్టార్ట్ చేసుకుందాం అని చెప్పి అయితే బ్రేక్‌ఫాస్ట్ అండ్ చాయ్ ఇచ్చిన. ఇంకా పంజాబ్‌లో చలి అయితే తగ్గలేదండి. విపరీతంగా ఉంది. మంచు చూసారా 8:30 అయింది టైమ్. అయినా కానీ మంచు పడతానే ఉంది. దగ్గరైతే పూర్తిగా ఎండాకాలం వచ్చేసింది కదా. వీడియో అయితే వ్యూస్ పోతుంది కానీ లైక్ ఎవ్వరు చేయట్లేరు. లైక్ చేయండి.